చాలా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే మాంగం చేసినప్పుడల్లా ప్రెగ్నెన్సీ రావడం, దాన్ని అబార్షన్ చేయడం, ఈ 1.5 సంవత్సరాల్లో 5 సార్లు ప్రెగ్నెన్సీ అబార్షన్ కావడం నిజంగా వండర్ అన్నమాట. ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తికి సంవత్సరంన్నరలో అంటే 1 సంవత్సరం 6 నెలల్లో 5 సార్లు అబార్షన్ అవ్వడం, అది రేప్ చేసినప్పుడల్లా అబార్షన్ అవ్వడం మరి ఏందో కొత్త వండర్లా కనపడుతుంది. ఈ వండర్ సృష్టికర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఎందుకంటే తెలిసిపోతుంది అందరికీ ఇది ఒక రాజకీయ దుర్మార్గం అనే విషయం తెలిసిపోతుంది. ఒక దళిత ఎమ్మెల్యే అతని రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేయాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వాడు ఎమ్మెల్యేనా వాడు ఈడు అని మాట్లాడుతూ ఎంత అహంకారం, ఎంత కులాహంకారం అంటే ఇది చాలా బాధగా ఉంది. ఎందుకంటే అతను మామూలుగా మాట్లాడచ్చు, ఎమ్మెల్యే చేసిన తప్పు అతన్ని శిక్షించాలి, జనసేన పార్టీ చర్య తీసుకోవాలి, ఇలాంటివి చెప్పొచ్చు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇక్కడ మన ఏది స్వతంత్ర రిపబ్లిక్ డే నాడు కనీసం బయటకు వచ్చి దేశ ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పినటువంటి మనిషి ఈవేళ సడన్గా ఒక ఇష్యూ బయటకు వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాడు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆయన మాట్లాడే మాటల్లో వాడు వీడు ఇలాంటి దాన్ని చర్య తీసుకోరా. మరి ఆయన హయాంలో ఇలాంటివి చాలా జరిగాయి. ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడా? ఎవరి మీదైనా చర్య తీసుకున్నాడా? మరి ఎందుకు ఈ అహంకారం? ఒక దళిత ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దుర్మార్గం అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఊరుకోదు, ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకుని తీరుతుంది. కానీ వచ్చి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలా? సంస్కారంతో మాట్లాడాలా? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఏం సంస్కారం ఉంది అతనిలో? రోజా గారు కూడా కామసేన అని చెప్పి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తారు. అవును, ఒకప్పుడు రోడ్డు మీదకి వచ్చి పడుకున్నాడని పవన్ కళ్యాణ్ అంది, ఈవేళ రోడ్డు మీదకి వచ్చి పడుకుంటుంది ఈ కామ సూత్ర రోజా. ఈ కామసూత్ర రోజా ఏమంటుంది? ఇప్పుడు ఈవేళ వచ్చి రోడ్డు మీద పడుకుందా లేదా? ఆవేళ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు, ఈవేళ రోడ్డు మీద పడుకుని ఎందుకు అల్లాడిపోతుందో. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డల పట్ల ఏదైనా అన్యాయం జరిగితే ముందుండి ఏదన్నా న్యాయం చేసే వ్యక్తి ఆయనే. వేళ ఉన్న రోజుల్లో ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరగాలని అందరం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆమె ప్రెస్ మీట్లోకి వచ్చి మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఆమె కావాలని ఇదంతా చేసినట్టుగా ఉంది తప్ప ఖచ్చితంగా కావాలని ఇరికించినట్టుంది. లేకపోతే ఐ లవ్ యూ అని నేనే ముందు మెసేజ్ పెట్టానని చెప్పినావే, మరి ఎలా మాలం చేశాడంటుంది. కారులో చేసినప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందట, రూమ్కి తీసుకెళ్ళి ఒకసారి ఏదో చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందట, 5 సార్లు ప్రెగ్నెన్సీని తీపించుకున్నదండి. ఇది ఎవరైనా నమ్మదగిన మాటేనా? వాస్తవంగా ఉండాలి. ఎక్కడైనా ఆమె మాట్లాడే మాటల్లో కానీ ఆమె హావభావాల్లో కానీ నాకు అన్యాయం జరిగింది అని ఎవరికైనా అనిపించుంటే నిజంగా ఏం అనిపించలేదు. అక్కడ అన్యాయం జరుగుతున్నట్టుగా ఏం అనిపించలేదు, కానీ మోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆడి ప్రజలను ప్రక్కదోవ పెట్టించి మరి ఏమి ఉద్ధరిద్దామని ప్లాన్ చేస్తున్నారో మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఏంటి, యువత భవిష్యత్తు ఏంటి, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, ప్రగతి ఏం సాధిస్తున్నారు, దీనిపైన లేదు. ఏదో చచ్చినప్పుడు ఎవరో ఇలాంటి ఏదో పనులు చేసినప్పుడు వచ్చి గందరగోళం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది మాత్రం సంస్కారం కాదు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇలాంటి అన్యాయం ఏదైనా జరిగితే ఆడపిల్లకి ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.